హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు వారి జీవితంలో ఎటువంటి విజయాలను పొందుతారు, వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వీరికి కలిసి వచ్చే కలర్స్ ఏంటి, వీరి జీవితంలో అవాయిడ్ చేయవలసిన లెటర్స్ ఏమిటి, వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డి అనేది చాలా స్పెషల్ లెటర్. పైథాగరస్ ప్రకారం డి లెటర్ నంబర్ 4. 4 అంటే నిజాయితీ, పట్టుదల, కష్టపడి పనిచేసే గుణం ఉంటుంది. వీరు మేధావులుగా, విద్వాంసులుగా ఉంటారు. వారి మాటలతో ఎదుటివారిని ఆకర్షించి వీరు అనుకున్న పనులను పూర్తి చేసుకోగల సామర్థ్యం ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా సరే వాక్చాతుర్యంతో సాధించగల లక్షణం వీరిలో ఉంటుంది. వీరు ఎదుటివారితో చాలా తొందరగా కలిసిపోతారు. వీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతారు. వీరు మాట్లాడే మాటలు ఎదుటివారికి ఉత్సాహాన్ని పెంచే విధంగా ఉంటాయి. వీరికి చాలా తొందరగా కోపం వస్తుంది, అంతే తొందరగా కోపం పోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారు. అభిప్రాయాలను అంత తొందరగా మార్చుకోరు, తక్కువగా మాట్లాడతారు. వీరికి చిన్నపిల్లల వంటి మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వారితో ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతూ మాట్లాడతారు. తెలియని వారితోనైనా సరే ఎంతో కాలంగా తెలిసిన వారుగా మాట్లాడే లక్షణం వీరికి ఉంటుంది. ఏ విషయం అయినా సరే చాలా ఓపెన్గా మాట్లాడుతారు. వీరు ఎక్కువగా గౌరవాన్ని కోరుకుంటారు. ఆత్మాభిమానానికి ఎక్కువగా విలువనిస్తారు. కష్టాన్ని నమ్ముకుని చిన్న స్టేజ్ నుంచి మంచి స్థాయికి చేరుకుంటారు. 95% సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది. అందరితో కలుపుగోలుగా ఉంటారు, కానీ ఎవరినీ కూడా అంత సాధారణంగా నమ్మరు. ఎవరు ఏది చెప్పినా వింటారు, కానీ వారి ఆలోచన ప్రకారం పనులను పూర్తి చేస్తారు. రాజనీతికి సంబంధించిన విషయాలలో అనుభవజ్ఞులై ఉంటారు. మంచి కీర్తి ప్రతిష్టలతో సమాజంలో మంచి స్థాయిని కోరుకుంటారు. మంచి కీర్తి ప్రతిష్టలతో సమాజంలో మంచి స్థాయిని చేరుకుంటారు. అన్నీ నాకే తెలుసు, నాకు తెలియనిది అంటూ ఏమీ లేదు అనే భావన వీరిలో అధికంగా ఉంటుంది. అంత తొందరగా ఎదుటి వారిని పొగడరు. ప్రేమ విషయంలో ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక వీలైనంత వరకు వీరు ప్రేమ వ్యవహారాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది. వీరికి నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక చదువుపై దృష్టి పెట్టినట్లయితే మంచి స్థాయిని చేరుకుంటారు. ఊహలను వాస్తవాలుగా మార్చగల ప్రతిభావంతులు. చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరు అంత సాధారణంగా బంధుత్వాలను విడిచిపెట్టరు. కష్టమైన నష్టమైన బంధుత్వాన్ని కొనసాగించాలనే భావనను కలిగి ఉంటారు. వీరికి భయం, సందేహం అధికంగా ఉంటాయి. వీరు చేసే వృత్తి వ్యాపారాలలో డబ్బు సంపాదించాలి అని అనుకోరు, కానీ మంచి గుర్తింపును పొందాలి అనుకుంటారు. ఆశించడం తక్కువ, చేయడం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. అదే రకంగా వీరికి క్షమాగుణం కూడా ఉంటుంది. వీరి మిత్రవర్గమంతా మేధో సంపత్తికి చెందినవారుగా ఉంటారు. సహజంగా వీరు మంచి విద్యావంతులుగా ఉంటారు. వీరు మంచి విద్యావంతులు అవుతారు. వీరి మంచితనం కొంతమందికి అసూయను కలిగిస్తుంది. మంచిని వృద్ధి చేస్తూ ఉంటారు. సిద్ధాంతాల కోసం పాటుపడతారు. ఏదైనా ఒక విషయానికి కట్టుబడి పనిచేస్తారు. అదే రకంగా వారి ప్రవర్తన ఉంటుంది. లోపల ఒకటి, బయట మరొకటి మాట్లాడే వ్యక్తిత్వం వీరికి ఉండదు. వీరి కార్యసాధన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. వీరికి లౌక్యం తెలియదు. బయటికి చాలా కఠినంగా కనపడతారు, కానీ ఎదుటివారు తప్పు చేసినా సరే క్షమించే గుణం వీరికి ఉంటుంది. వీరికి పిరికితనం, భయం లోపల ఉంటుంది, కానీ బయటికి చాలా కఠినంగా, గంభీరంగా కనిపిస్తారు. వీరి మనసు చాలా మంచిది. వీరు ఎలా అనుకుంటారంటే వీరు మంచిగా ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ మంచిగా ఆలోచిస్తున్నారు అనుకుంటారు. దీనివలన కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు. వీరి శక్తికి మించి సహాయాన్ని చేయాలి అనుకుంటారు. వీరు అన్ని విషయాల్లో మార్పును కోరుకుంటారు. ఈరోజు వీరు చేసిన పని రేపు వీరికి నచ్చదు. వీరు చాలా తెలివైన వారు. జరగబోయేది ముందుగానే ఊహిస్తారు. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. కష్టమొచ్చినా తట్టుకోలేరు, సుఖమొచ్చినా తట్టుకోలేరు. కోపం వచ్చినప్పుడు ఎదుటివారిపై అరుస్తారు. అదేవిధంగా వారినే తర్వాత బుజ్జగించి అదుపులోకి తెచ్చుకుంటారు. వీరి మనస్తత్వం అంత సాధారణంగా ఎవరికీ అర్థం కాదు. వీరు కార్యసాధకులు అని చెప్పవచ్చు. అనుకున్న పనిని ఎటువంటి ఆటంకాలు వచ్చినా పూర్తిగా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా సరే అవసరం కోసం వీరిని ఆశ్రయిస్తే ఎంత కష్టమొచ్చినా సరే వారి అవసరాలను తీర్చుతారు. తరచుగా కొత్త సవాళ్లను స్వీకరించడానికి భయపడని ఆత్మవిశ్వాసం మరియు సామర్థ్యం గల వ్యక్తులుగా కనిపిస్తారు. వీరు సాధారణంగా వారి లక్ష్యాలను సాధించడానికి అధిక ప్రేరణ కలిగి ఉంటారు. అదేవిధంగా ఎదుటివారు వీరిని ద్వేషిస్తే అంతకంటే ఎక్కువగా వారిని ద్వేషిస్తారు. జీవితంలో దరిచేరనివ్వరు. అదేవిధంగా వీరికి దాపరికం అంటూ ఏదీ ఉండదు. వీరికి ఇష్టమైన, నమ్మకమైన వ్యక్తుల దగ్గర ప్రతి విషయాన్ని పంచుకుంటారు. వీరికి దయాదాతృత్వం ఎక్కువగా ఉంటుంది. వీరి శక్తికి మించి దానాలు చేయాలనుకుంటారు. ఇది వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణంగా చెప్పవచ్చు. వీరు ఎక్కువగా కష్టపడతారు, కానీ వీరు పడిన కష్టాన్ని ఎదుటివారు గుర్తిస్తే చాలు అనుకుంటారు.
ముఖ్యంగా జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ వారి కష్టాన్ని గుర్తించినట్లయితే వీరికి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. దీనివల్ల వీరు మరింత అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. బాల్యంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ కంటే మానసిక శ్రమను ఎక్కువగా చేస్తారు. అంటే ఆలోచనలతో పనిని చేస్తారు. సాఫ్ట్వేర్ మరియు సృజనాత్మక రంగాల్లో పనిచేస్తారు. తమలో ఉన్న బాధని బయటకు చెప్పకుండా 10 మందిలో అందరితో నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు చాలా నమ్మకమైన మరియు నిబద్ధత కలిగిన భాగస్వాములుగా కనిపిస్తారు. వీరు సాధారణంగా తమ ప్రియురాలి కోసం చాలా అంకిత భావంతో ఉంటారు మరియు వారికి మద్దతు ఇవ్వడానికి మరియు శ్రద్ధ వహించడానికి ఏదైనా చేస్తారు. వీరు సాధారణంగా చాలా బాధ్యత గల వ్యక్తులు. వీరు తమ కట్టుబాట్లను తీవ్రంగా పరిగణిస్తారు మరియు వీరు ఇచ్చిన మాటను అనుసరించడానికి తమ వంతు కృషి చేస్తారు. ఇది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో వారిని అత్యంత విలువైనదిగా చేస్తుంది. ఎంత కష్టమైనా సరే అనుకున్న పనిని తెలివిగా సాధించగలుగుతారు. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయంలో ముందుగానే ఎక్కువగా ఆలోచిస్తారు. ఏ విషయం అయినా సరే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సమస్య వచ్చినా సరే దాని నుంచి ఎలా బయటపడాలో వీరికి బాగా తెలుసు. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ముందు జాగ్రత్త ఎక్కువ. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి వీరు ఇష్టపడరు. ఎవరైనా సెలవు వస్తే బయటికి వెళ్ళడానికి ఆలోచిస్తారు కానీ వీరు మాత్రం ఇంట్లోనే సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతి విషయానికి ఎక్కువగా డిప్రెషన్లోకి వెళతారు. కానీ ఏ విషయం గురించి అయినా పూర్తిగా ఆలోచించి తమకు తాముగానే మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారు. చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని ఆలోచిస్తారు. ఏ పనినైనా సరే వెంటనే పూర్తి చేయాలనుకుంటారు. ఈ పని ఈ రోజు పూర్తి అవ్వలేదు కదా రేపు చేద్దాంలే అని ఆలోచించరు. ఎంత సమయం అయినా సరే ఈ రోజే దానిని పూర్తి చేయాలనే ఆలోచన వీరికి ఉంటుంది. ఎప్పుడూ కూడా నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ ఉంటారు. బుద్ధి కుశలత అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులపై భక్తి భావాలను కలిగి ఉంటారు. తల్లిపై ఎక్కువగా ప్రేమను కురిపిస్తారు. వీరి జీవితం ఎటువంటి లోటు లేకుండా కొనసాగుతుంది. అలాగని ఎక్కువ సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు అని కాదు. వీరి జీవితం అంతా ఈరోజు ఇది లేదు అనే ఆలోచన లేకుండా గడుస్తుందని అర్థం. ఏదైనా ఒక పనిని ప్రారంభించారంటే ఖచ్చితంగా దానిని పూర్తి చేసి తీరుతారు. ఎటువంటి సమస్యనైనా సరే వీరికున్న సమయస్ఫూర్తితో పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. బ్లూ కలర్, బ్రౌన్ కలర్, యాష్ కలర్ వీరికి లక్కీ కలర్స్గా చెప్పవచ్చు. వీరు పి అండ్ ఎస్ లెటర్ని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఈ లెటర్స్తో పేరు మొదలయ్యే వ్యక్తులతో వ్యాపారాన్ని గాని స్నేహం గాని చేయకూడదు. దీనివలన నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వీరి జీవితంలో మంచి స్థాయిని చేరుకోవడానికి వీరు మహాశివుని ఆరాధించడం మంచిది. ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేసి లింగాష్టకం చదువుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి శుక్రవారం రోజు తలస్నానం చేసి అమ్మవారి ఆలయానికి వెళ్లి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి శుక్రవారం నియమాలను పాటించడం వలన వీరు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. వీరభద్రుని ఆరాధించడం వలన జీవితంలో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసి గుమ్మం దగ్గర ఆవు నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సో చూశారు కదండి, డి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు వారి జీవితంలో ఎటువంటి విజయాలను పొందుతారు, వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వీరికి కలిసి వచ్చే కలర్స్ ఏమిటి, వీరి జీవితంలో అవాయిడ్ చేయవలసిన లెటర్స్ ఏమిటి, వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు వీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.